హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బ్యూటీ టిప్స్లో భాగంగా ఈరోజు ఫస్ట్ బ్యూటీ టిప్ అయితే చెప్పబోతున్నాను. చాలామందికి ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. పిగ్మెంటేషన్ సమస్య ఎందుకు వస్తుందంటే ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల, అలాగనే వాళ్ళు వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల, ఇలాంటి చిన్న చిన్న సమస్యల వల్ల ఫేస్ చాలా డ్యామేజ్ అయితే అవుతుంది. సో దానికి సొల్యూషన్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్తున్నాను. సొల్యూషన్ ఏంటంటే కాఫీ పౌడర్, అలాగనే లెమన్ జ్యూస్ అనమాట. కాఫీ పౌడర్లో లెమన్ జ్యూస్ కలిపి ఫేస్కి ప్యాక్ అప్లై చేసుకున్నట్టయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఉన్నాయి చూడండి, కాఫీ పౌడర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని. స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది, పిగ్మెంటేషన్ని క్లియర్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ కాకుండానే చాలా వరకు పింపుల్ స్పాట్స్ ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. ఏజ్తో సంబంధం లేకుండా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ పోతాయి. యాక్నే పింపుల్, యాక్నే అంటే చాలామందికి పింపుల్ లోపల చీములాగా వచ్చి పెద్ద పుండులాగా అయిపోతుంది. సో వాటిని యాక్నే అంటారు. అలానే డార్క్ సర్కిల్స్ కళ్ళ కింద చాలా వరకు ఉంటాయండి. నిద్ర లేని వాళ్ళకి, అలాగనే స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి డార్క్ సర్కిల్స్ బాగా వస్తాయి. సో వాళ్ళకు కూడా ఈ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో మంచి స్కిన్ రావడానికి, అలానే చాలా ఫేస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అన్నీ దూరం చేయడానికి ఇది బాగా పనికొస్తుందండి. ఏం లేదు, కాఫీ పౌడర్లో లెమన్ డ్రాప్స్ వేసి మిక్స్ చేసి ఫేస్ మీద అప్లై చేసి ఒక్క పావు గంట ఆగిన తర్వాత మంచిగా చేతితోటి రఫ్ చేసి ఆ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసేసుకోవడమే. ఇది వీక్లీ ట్వైస్ చేసినట్టయితే ఫేస్లో మంచి రిజల్ట్ అయితే వస్తుంది. బ్లాక్నెస్ కూడా తగ్గుతుందండి. ఎంతోమంది చాలా సఫర్ అవుతూ ఉంటారు. జాబ్కి వెళ్ళే లేడీస్ కానీ, కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కానీ, సో యంగ్ పీపుల్ వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్, పొల్యూషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇవనే కాదండి, డైలీ మన ఛానల్లో రకరకాల ఫేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత పక్కనే ఉన్న బెల్ని కూడా కొట్టేయండి. మీకు డైలీ బ్యూటీ టిప్స్, మీ ఫేస్లో ఏదైతే ప్రాబ్లం ఉందో అది నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. నెక్స్ట్ డే ఆ వీడియో నేను చేస్తానన్నమాట, సొల్యూషన్ ఏంటి అని చెప్పి. ఇక్కడ లెమన్ చూసారు కదా, సో ఈ లెమన్ కూడా యాక్నే పింపుల్కి బాగా యూజ్ అవుతుంది. యంగ్ స్కిన్ ఎప్పుడు కూడా లెమన్ డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేయొద్దండి. ఏదో ఒక పక్కన వేరే ప్యాక్స్ ఉంటేనే లెమన్ యాడ్ చేయండి, కానీ అచ్చంగా లెమన్ తోటి మాత్రం ఫేస్ని స్క్రబ్ లాగా చేయొద్దు. ఎందుకంటే దాంట్లో విటమిన్ సి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో కొన్ని స్మూత్ స్కిన్ వాళ్ళకి రిఫ్లెక్షన్ అంటే ఎమ్మటే ఏదో ఒక ప్రాబ్లం అనేది మండడం ఇలాంటివి వస్తాయన్నమాట, లెమన్ ఎక్కువగా డైరెక్ట్గా అప్లై చేయడం ద్వారా. బట్ డైరెక్ట్గా అప్లై చేయకుండా దాంట్లో ఏదో ఒకటి మనం మిక్స్ చేసి వాడామంటే మంచి ఎఫెక్ట్స్ అనేవి మన ఫేస్కి వస్తాయన్నమాట. అందుకే నేను చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తున్నా, డైరెక్ట్గా లెమన్ ఎప్పుడు అప్లై చేయొద్దు. ఇలాంటి టమాటా గుజ్జుతోటో లేకపోతే పౌడర్ తోటో అప్లై చేయండి. ఓకేనా? మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.